గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేత డీకే అరుణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఓకే అమ్మా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కొత్తగా ఏర్పడినటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్రజల సౌకర్యం కోసం, పరిపాలనా సౌలభ్యం కొరకు జిల్లాల పునర్విభజన చేపట్టినటువంటి నేపథ్యంలో మరి గద్వాల జిల్లా చేయాలని, జోగులాంబ జిల్లాగా గద్వాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని దాదాపు సంవత్సరం పైగా అనేక రకాలుగా ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు అయితేనేమి, శాంతియుతంగా దీక్షలు అయితేనేమి, ఉద్యమాలు అయితేనేమి, అనేక రకాలుగా పాదయాత్రల రూపకంగా అయితేనేమి, నిరాహార దీక్షల రూపకంగా అయితేనేమి, ర్యాలీస్ కానీ, రాస్తారోకలు కానీ, హైవే దిగ్బంధం కానీ, జమ్ములమ్మ నుంచి జోగులాంబకు పాదయాత్ర అయితేనేమి, అనేక రూపాలుగా ఆ ప్రాంత ప్రజలు చిన్న పిల్లల దగ్గర నుంచి పండు మూసలి వరకు నడిగడ్డ జిల్లా కావాలనేటటువంటి ఆకాంక్షను అనేక రూపాలుగా ముఖ్యమంత్రి గారికి తెలుపుతూ వచ్చినాం. అయినప్పటికీ కూడా రోజు పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలను చూస్తే ముఖ్యమంత్రి గారు ప్రజల అభ్యంతరాలను ముసాయిదా ప్రకటించిన తర్వాత ప్రజల యొక్క అభ్యంతరాలను, సలహాలను పరిగణలోకి తీసుకొని జిల్లాలలో మార్పులు చేర్పులు అవసరమైతే చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి గారి మాట ఏదైతే ఉందో, వాస్తవంగా చూస్తే ఆ దిశగా కాకుండా యథాతథంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ని ప్రభుత్వం ఆమోదించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విషయం పత్రికల ద్వారా రోజు మాకందరికీ కూడా అర్థమవుతున్నటువంటి విషయం. మరి ఈ సందర్భంగా మా ఆకాంక్షను అనేక రకాలుగా తెలిపినప్పటికీ ముసాయిదా పైన అభ్యంతరాల విషయంలో కూడా అత్యధికమైనటువంటి అభ్యంతరాలు, అంటే వనపర్తి జిల్లాగా ఆ ముసాయిదాలో చేరుస్తూ దాంట్లో గద్వాలని, అలంపూర్ని, నడిగడ్డ ప్రాంతాన్ని వనపర్తిలో కలుపుతూ చూపించినటువంటి ఆ ముసాయిదాను పూర్తిగా నడిగడ్డ వాసులందరూ కూడా అభ్యంతరం తెలుపుతూ, వ్యతిరేకిస్తూ గద్వాలను ప్రత్యేక జిల్లా చేయాలని, జోగులాంబ తల్లి పేరు మీద చేయాలనేటటువంటి అభ్యంతరంతో పాటు సూచన కూడా ప్రభుత్వానికి తెలపడం జరిగింది. గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు కూడా నడిగడ్డ ప్రజల ఆకాంక్ష మరి ఆన్లైన్లో పెట్టినటువంటి వాళ్ళు వెబ్ పోర్టల్లో ప్రతి ఒక్కరు వాళ్ళ అభ్యంతరాలను కూడా తెలిపిన విషయం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అత్యధికంగా అంటే రాష్ట్రంలో జిల్లాలో వచ్చినటువంటి అభ్యంతరాల్లో అత్యంత అధికమైనటువంటి 13,403 అభ్యంతరాలు ఆన్లైన్లోనే మరి నమోదు చేసినారు వాళ్ళ అభ్యంతరాలను ప్రజలు. ప్రత్యక్షంగా లేఖల ద్వారా, ప్రతుల ద్వారా కూడా వేలాది అప్లికేషన్లు జిల్లా కలెక్టరేట్ కూడా ప్రజలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదు అనేటటువంటి సంకేతాలు పత్రికల ద్వారా వస్తున్నటువంటి నేపథ్యంలో మరి త్వరలోపలనే కేబినెట్ సమావేశం కూడా జరగబోతున్నటువంటి సమాచారాన్ని పత్రికల ద్వారా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారికి మా నడిగడ్డ ప్రజల యొక్క ఆకాంక్షను గద్వాల జిల్లా కేంద్రంగా జోగులాంబ జిల్లా చేయాలని కోరుతూ, ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారు, గద్వాల్లో డీకే అరుణ ఎమ్మెల్యేగా ఉంది కాబట్టే గద్వాల జిల్లా కావడం లేదు, టీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా అక్కడ డీకే అరుణమ్మ ఉందికే జిల్లా అయితలేదు అనేటటువంటి మాట అది తీవ్రమైనటువంటి మనోవేదన గురి చేస్తా ఉంది నన్ను. అంటే ఈరోజు ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరడానికి నేనే అడ్డం ఉన్నానా?
నా పదవే అడ్డం ఉన్నదా? అంటే ఈరోజు నా పదవి ఉన్నది, అక్కడ నేను ఎమ్మెల్యేగా ఉండడం వల్లనే ముఖ్యమంత్రి గారు జిల్లా చేయడం లేదా? అందరి నోట ఈ మాట వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు అందుకే చేస్తలేరు అనేటటువంటి విధంగా అధికార పార్టీ వాళ్ళే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా నా మంత్రి పదవే నా యొక్క ఎమ్మెల్యే పదవే ఈ యొక్క జిల్లా కావడానికి అడ్డమైతే ముఖ్యమంత్రి గారు ఆ నడిగడ్డ యొక్క ప్రజల యొక్క ఆకాంక్షను డీకే అరుణ కోసమే అణిచివేయకుండా, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినకుండా, ఆత్మగౌరవం దెబ్బతినకుండా నా నడిగడ్డ ప్రజల ఆకాంక్షను గద్వాల జిల్లా కేంద్రంగా జోగులాంబ జిల్లాను చేయండి, జిల్లాను చేసి నా రాజీనామాను మీరు ఆమోదించండి, రాజీనామాను స్పీకర్ గారికి మీ ద్వారానే స్పీకర్ మీ యొక్క ఈ లేఖతోనే స్పీకర్ గారి లేఖ కూడా జత చేసి మీకు పంపిస్తున్నాం. మరి స్పీకర్ గారికి పంపించినటువంటి ఆ లేఖను మీరు జిల్లా చేసి ఆ లేఖను నా యొక్క రాజీనామా పత్రాన్ని కూడా మరి స్పీకర్కి పంపించి ఆమోదం తెలపండి అనేటటువంటి విషయాన్ని మరి ఒక లేఖ ముఖ్యమంత్రి గారికి, దానికి స్పీకర్ గారికి కూడా రాసిన లేఖ ముఖ్యమంత్రి గారికి పంపే లేఖ పక్కన జత చేసి ఈరోజు పంపుతా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు కేవలం తెలంగాణ, ఎందుకంటే చాలామంది చెప్తున్నారు ముఖ్యమంత్రి గారికి రాజీనామాలు అంటే చాలా ఇష్టం, తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు రాజీనామాలు చేసిండ్రు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజీనామా చేస్తా అంటే జిల్లా ఇస్తారేమో అనేటటువంటి రకరకాల ఆలోచనలు ఈరోజు అందరూ వ్యక్తపరుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు నా పదవి ఈ యొక్క జిల్లాకు ఏర్పాటు కావడం, గద్వాల జిల్లా ఏర్పాటు కావడానికి అడ్డంకి కాకూడదు అనేటటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారికి ఈ లేఖను మరి పంపుతూ, దాంతోపాటు అంటే ఆ లేఖను కూడా పంపుతున్న లేఖను చదవమంటే కూడా చదువుతాను నేను. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సౌకర్యం కోసం, పరిపాలనా సౌలభ్యం కొరకు మీరు జిల్లాల పునర్విభజన చేపట్టడం హర్షణీయం. కానీ ఎంతో చారిత్రక నేపథ్యం, ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయాలు, సాగునీరు, తాగునీరు, రైల్వే సౌకర్యం, రోడ్లు, రవాణా సౌకర్యాలు, భూమి, అధిక జనాభా, అధిక విస్తీర్ణం, సబ్ కలెక్టర్ డివిజన్, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, అధిక రెవెన్యూ రాబడి, దాదాపు 22 మండలాలకు 60 కిలోమీటర్ల దూరానికి లోబడి భౌగోళికంగా కూడా అనుకూలమైనటువంటి గద్వాలను జిల్లాల ముసాయిదాలో వనపర్తి జిల్లాలో నడిగడ్డను కలపడాన్ని అత్యధిక ప్రజలు, రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో అభ్యంతరాలు తెలుపుతూ గద్వాలను జిల్లా చేయాలని కోరుతూ ప్రజాభిప్రాయం తెలిపినా పట్టించుకోకపోవడం నడిగడ్డ అంటే అలంపూరు, గద్వాల ప్రజలకు తీవ్రమైనటువంటి మనోవేదన కలిగించింది. మేము వనపర్తి జిల్లాని చేయవద్దని అనలేదు, నడిగడ్డను వనపర్తి జిల్లాలో కలపొద్దని మాత్రమే అన్నాం. వనపర్తితో పాటు జోగులాంబ జిల్లాను గద్వాల కేంద్రంగా చేయాలని నడిగడ్డ ప్రజలు, గద్వాల అలంపూర్ ప్రజల ఆకాంక్ష, వాళ్ళ ఆకాంక్షనే మా కోరిక అని చెప్పి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులమైనటువంటి అలంపూర్ శాసనసభ్యుడు కానీ నేను కానీ ఇద్దరం కూడా వినతి పత్రాలు ఇచ్చినాం. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల ఆందోళనలు, ఉద్యమాలు కూడా ఈ ప్రాంతంలో చేసినారు. జోగులాంబ తల్లి కానీ, ఉద్యమాలు కానీ, ప్రజల ఆందోళనలు కానీ మరి మిమ్మల్ని గద్వాల కేంద్రంగా జోగులాంబ జిల్లా చేసే విధంగా మరి కదిలించకపోవడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది, మాకు తీవ్ర మనోవేదనకు గురి చేస్తూ ఉంది. మీ పార్టీకి చెందినటువంటి కొందరు ముఖ్య నాయకులు గద్వాల జిల్లా కావాలంటే డీకే అరుణ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, డీకే అరుణ ఎమ్మెల్యేగా ఉంది కాబట్టి జిల్లా రావడం లేదు, రాజీనామా చేస్తే జిల్లా వస్తుంది అని ప్రచారం చేస్తున్నారు. మరికొందరు రాజకీయ కోణంలోనే జిల్లాల ఏర్పాటు జరుగుతుంది అని అంటున్నారు. ఒకవేళ ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉండడమే జిల్లాకు అడ్డంకి అయితే నా కోసం నడిగడ్డ గద్వాల అలంపూర్ ప్రజలకు నష్టం జరగడం భావ్యం కాదని భావిస్తూ నా రాజీనామా లేఖను మీకు ఈ లేఖతో జత చేసి పంపిస్తున్నాను. దయచేసి గద్వాలను జిల్లాగా చేస్తూ ఆ లేఖను శాసనసభాపతి గారికి పంపించి ఆమోదింపజేయగలరని మనవి.
గద్వాలను జిల్లాగా చేయగలని వినమ్రతతో మిమ్మల్ని కోరుతా ఉన్నాను.